మహాభారతంలో ధర్మ సూక్ష్మాల గురించి చెప్పుకుంటున్నాం. ఇంతవరకు కురు సామ్రాజ్యాధిపత్య నిర్ణయాన్ని గురించి చెప్పుకున్నాం. అలాగే ధర్మాత్ములు ఎవరు, దుర్మార్గులు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా అనేకమైనటువంటి రుజువులతో మనం గమనించడం జరిగింది. ఇప్పుడు రాజ్యాన్ని తిరిగి కోరేటువంటి హక్కు పాండవులకి ఉన్నదా? ఎందుకనంటే 13 సంవత్సరాలు అజ్ఞాతవాసాలు చేసి వచ్చారు. మరి 13 సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని కోరేటువంటి హక్కు ఉంటుందా అని కొంతమంది విమర్శకులు, కొంతమంది న్యాయవాదులు మరి ప్రశ్నలు లేవదీశారు. అదేమిటంటే, మొదటిసారి జూదంలో ధర్మరాజు సర్వస్వాన్ని కోల్పోయాడు. అయితే అంతటితో ఆగకుండా ద్రౌపదీదేవిని సభకి ఈడ్పించి వస్త్రాపహరణం చేయించి ఎంతో దుర్మార్గం చేయటం వల్ల అనేకమైనటువంటి ఉత్పాతాలు కలిగితే దానికి భయపడినటువంటి ధృతరాష్ట్రుడు గాంధారి విదురుల యొక్క హెచ్చరికలతో ద్రౌపదిని పిలిచి వరాలు కోరుకోమని వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళకిచ్చి అందరినీ దాస్యవిముక్తులను చేసి తిరిగి పంపించేశాడు. ఆ తర్వాత దుర్యోధనాదులు వెళ్ళి ధృతరాష్ట్రుడితోటి అలా పంపిస్తే కుదరదు, వాళ్ళని మళ్ళీ జూదానికి పిలిపించాలి. అలా పిలిపించి ఈసారి రాజ్యాన్ని కాకుండా 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసాన్ని పణంగా పెట్టి వాళ్ళ చేత జూదం ఆడించాలి. కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళని పిలిపించాల్సిందే అని ధృతరాష్ట్రుడి చేత బలవంతంగా మళ్ళీ పాండవుల్ని పిలిపించడం జరిగింది. ఆ పందెంలో మళ్ళీ ధర్మరాజు ఓడిపోవటం, మరి ఆ నియమం ప్రకారం 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం వాళ్ళు పూర్తి చేసి మా రాజ్యాన్ని మాకు ఇవ్వండి అని అడిగారు. కానీ దుర్యోధనుడు తిరిగి రాజ్యాన్ని ఇచ్చేటువంటి ప్రసక్తే లేదని, సూది మన మోపినంత భూమి కూడా మళ్ళీ మీకు ఇవ్వనని భీష్మించాడు. దీనికి కారణం ఏమిటంటే, ఈ విమర్శకులు చెప్పేటువంటిది 13 ఏళ్ళు ఒకళ్ళ యొక్క రాజ్యం మరొకరి యొక్క అధీనంలో ఉంటే, లేదా ఒకళ్ళ యొక్క ఆస్తి మరొకళ్ళ అధీనంలో కనుక ఉంటే హక్కు పోతుంది వాళ్ళకి. కాబట్టే 13 సంవత్సరాలు ఈ నియమం పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, దుర్యోధనాదులు ఈ 13 సంవత్సరాలు కనుక నియమం పెట్టి వాళ్ళని రాజ్యానికి దూరం చేస్తే వాళ్ళకి హక్కు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలా నియమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. మరి ఈ వాదనల్ని ఆధారంగా చేసుకునే కొంతమంది సినిమాలు తీశారు, కొంతమంది కథలు రాస్తూ ఉంటారు. మరి వాటిని చూచి సామాన్యులైనటువంటి వాళ్ళు, అంటే గ్రంథాన్ని చూడకుండా ఉన్నటువంటి వాళ్ళు అంతేనేమో అని అనుకుంటారు. మరైతే ఈ వాదన నిజమా? 13 సంవత్సరాల తర్వాత రాజ్యం మీద హక్కు పోతుందా? అందువల్ల ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని అడగటానికి వీలు లేదా? అలా అడిగాడు అంటే ధర్మాన్ని తప్పాడా? ఏమిటి విషయం అనేది మనం ఇప్పుడు ఆలోచిస్తాం. అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, అసలు మహాభారతంలోని దుర్యోధనుడు ఎప్పుడైనా ఈ ప్రశ్నని వేశాడా? ఇది మనకు కావాలి. ఎక్కడైనా మహాభారతంలో 13 ఏళ్ళు మీ రాజ్యం మీ హక్కులో లేకుండా పోయింది కాబట్టి ఇక మీరు అడగటానికి వీలు లేదు అని ఆ దుర్యోధనుడు, ఏ దుర్యోధనుడు? అదిగో మహాభారతంలో ఉన్నటువంటి దుర్యోధనుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా అన్నాడా? ముఖ్యంగా అనవలసినటువంటి సమయం ఒకటి ఉంది. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినటువంటి సమయం. శ్రీకృష్ణుడు రాయబారం వచ్చినప్పుడు, అయ్యా పాండవుల యొక్క రాజ్యాన్ని పాండవులకి ఇచ్చేసి ద్యూత నియమం ప్రకారం వాళ్ళతో మీరు కలిసిమెలిసి ఉండండి, అది మీకు వాళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెబుతూ ఉంటే, ఏమయ్యా కృష్ణ,
13 సంవత్సరాలు వాళ్ళ యొక్క అనుభవంలో లేకుండా ఉన్నటువంటి రాజ్యం మీద వాళ్ళకి ఇంకా హక్కు ఎక్కడుంటుంది? ఈ మాత్రం కూడా నీకు తెలియదా? ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి తెలియదా? హక్కును కోల్పోయిన తర్వాత తిరిగి ఇమ్మని కోరటం నీకేమైనా ధర్మమా అని దుర్యోధనుడు అడగాలి కదా, సభలో ప్రశ్నించాలి కదా. అలా అడిగాడా? ప్రశ్నించాడా? లేదే. మరి ఆ మహాభారతంలో ఉన్నటువంటి దుర్యోధనుడు ప్రశ్నించినటువంటి విషయాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి దుర్యోధనులు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? బహుశా వీరికి బాగా చట్టం తెలిసి ఉంటుంది కనుక. అంటే వీళ్ళందరూ ఏదో లా చదివి ఉంటారు, బారెట్లా చదివి ఉంటారు, అందుకని బాగా సుప్రీంకోర్టులో హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేసి ఉంటారు, అందుకని చట్టం బాగా తెలుసు కనుక అందుకని వీళ్ళు అన్నారేమో. లేదా దుర్యోధనుడు పాపం అమాయకుడు కనుక వాడు అడగలేదు, వాడు అడగకపోతే మాత్రం మనం కాస్త అడిగి పెడితే బాగుంటుంది కదా అని అనుకున్నారేమో. అందువల్ల వీళ్ళు మాత్రం అడుగుతున్నారు కానీ పాపం ఆ దుర్యోధనుడు మాత్రం ఎప్పుడు అలా. సరే పోనీండి, వీరి వాదన ప్రకారం మనం మాట్లాడదాం. 13 ఏళ్ళకి హక్కు పోతుంది అనుకుందాం. మరి జోలంలో నియమం ప్రకారం 13 సంవత్సరాల అరణ్యవాసం అని పెట్టకుండా, ఎందుకంటే 13 ఏళ్ళకి హక్కు పోద్ది కాబట్టి 13 ఏళ్ళు అరణ్యవాసం అని పెట్టకుండా 12 సంవత్సరాల అరణ్యవాసం, ఆ పైన 1 ఏడు అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో కనుక ఒకవేళ బయటపడితే తిరిగి మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలని, మళ్ళీ అజ్ఞాతవాసంలో బయటపడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలని ఇలా ఎందుకు నియమం పెట్టారు? అలాగే త్రయోదశేచ నిర్వృత్తే పునరేవ యథోచితం స్వరాజ్యం ప్రతిపత్తవ్య మితరైరథ వేతరై. అంటే ఈ 13 సంవత్సరాలు అంటే అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత మేము కానీ మీరు కానీ ఎవరి రాజ్యాన్ని వాళ్ళు పొందవచ్చు. అంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు వెళ్ళాలి, ఆ వెళ్ళినటువంటి వాళ్ళ రాజ్యం ఈ గెలిచినటువంటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకోవచ్చు అని నియమం పెట్టారు కదా. మరి ఈ నియమం ఎందుకు పెట్టినట్టు? ఎందుకంటే 13 ఏళ్ళైనా 14 ఏళ్ళైనా పాండవులకి తమ రాజ్య భాగం మీద ఉన్నటువంటి హక్కు పోదు గనక ఇక్కడ దుర్యోధనాదులు ఒక ఎత్తు ఎత్తారు. ఏమిటంటే జూదంలో గెలిచేది ఎలాగూ తామే గనక, ధర్మరాజు ఎట్లాగూ ఓడిపోయేటువంటి వాడు గనక వాళ్ళ యొక్క రాజ్యాన్ని మాయాజూదంలో కాజేసినప్పటికీ తమ గుడ్డి తండ్రి తిరిగి పాండవులకి ఇచ్చేశాడు. అలాగనే ఇప్పుడు కూడా మళ్ళీ రాజ్యాన్ని కనుక తాము స్వాధీనం చేసుకుంటే మాయాజూదంలో మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇవ్వకుండా ఊరుకుంటాడని గ్యారంటీ ఏమి లేదు. అందుకోసమని వీళ్ళు ఏం చేశారంటే మీ రాజ్య భాగం మీకే, మా రాజ్య భాగం మాకే, ఇక దీంట్లో ఏం విషయం లేదు. ఎందుకంటే జూదం ఆడేటప్పుడు ఈ రాజ్యాల ప్రసక్తే లేదు. కాకపోతే 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి ఓడిపోయినటువంటి వాళ్ళు, ఆ తర్వాత 1 ఏడు జనపదాల్లో అజ్ఞాతవాసం చేయాలి. ఈ జనపదాల్లో ఉన్నప్పుడు ఎవరైనా కనుక వాళ్ళని పాండవులని కనిపెట్టినట్లయితే తిరిగి 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి అని ఈ ప్రకారంగా నిబంధన ఏర్పాటు చేశారు. ఎందుకయ్యా అంటే 12 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేస్తుంటే అక్కడ క్రూర మృగాల వల్ల పాండవులకి ప్రమాదం ఏర్పడవచ్చు. లేదు ఒకవేళ ఏ ప్రమాదం లేకుండా తప్పించుకున్నట్లయితే అరణ్యవాసం పూర్తయిపోయిన తర్వాత 1 ఏడాది పాటు జనపదాల్లో నగరాల్లో అజ్ఞాతవాసం చేయాలి కదా. ఆ అజ్ఞాతవాస సంవత్సరంలో ఎలాగైనా సరే పాండవుల్ని మనం బయట పెట్టవచ్చు. అదే అంత పెద్ద కష్టమైనటువంటిది కాదు. పాండవులంతా పరాక్రమశాలులు కనుక దాగి ఉండటానికి వీల్లేదు. అలా కనుక తాము కనుక వాళ్ళని బయట పెట్టినట్టయితే తిరిగి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తారు. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఆ అజ్ఞాతవాస కాలంలో మళ్ళీ వాళ్ళని కనుక బయట పెడితే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తారు. ఈ ప్రకారంగా 12 సంవత్సరాలకు ఒక్కసారి వాళ్ళు గనక కాస్త కష్టపడితే, అంటే కౌరవులు గనక కాస్త కష్టపడి పాండవుల్ని గనక బయట పెట్టినట్లయితే, సర్వశక్తులు వడ్డీ ఎలాగో అలాగా వాళ్ళని కనుక బయట పెట్టినట్లయితే పాండవులు శాశ్వతంగా అరణ్యాల పాలైపోతారు.
రాజస్వీయ మహాధ్వరం ద్వారా సంపాదించినటువంటి అపారమైనటువంటి ధన సంపదలు రాజ్యాలు మొత్తం కూడా వీళ్ళ యొక్క అధీనంలో ఉంటాయి. అపాండవంగా అంటే పాండవులు లేకుండా చక్కగా రాజ్య పరిపాలన చేసుకోవచ్చు. ఇది దుర్యోధనాదుల ఎత్తు. అంటే రాజ్యం మీద అనుభవాన్ని కోరుకుంటున్నారు, రాజ్యం మీద హక్కుని కాకుండా అనుభవాన్ని కోరుకుంటున్నారు. ఇలా కనుకైతే పాండవులేమో అరణ్యాల్లో తిరుగుతుంటారు, వీళ్ళేమో రాజ్యపాలన చేసుకుంటూ ఉండొచ్చు. ఇది దుర్యోధనాదుల యొక్క ఎత్తు. అందుకే ధృతరాష్ట్రుడి దగ్గర ఈ ధర్మరాజు వాళ్ళని ఆ వెళ్ళినటువంటి వాళ్ళని పిలిపించడం కోసమని ఈ మాటలు చెప్పారు. నువ్వు వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాన్ని వాళ్ళకే ఉండని, రాజ్యాన్ని మేము తిరిగి జోదములో పణంగా పెట్టమని చెప్పం. కాకపోతే ఓడినటువంటి వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాసంలో బయటపడితే తిరిగి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. ఈ 13 సంవత్సరాలు కూడా ఈ అరణ్య అజ్ఞాతవాసాలు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క రాజ్యం గెలిచినటువంటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళు తీసుకోవచ్చు, హాయిగా పరిపాలించుకోవచ్చు అని ధృతరాష్ట్రుడికి చెప్పి ఒప్పించారు దుర్యోధనాదులు. అంటే రాజ్యంపై హక్కుని కోల్పోవటం అనేటువంటి ప్రసక్తే ఇక్కడ లేదు అని అర్థమవుతుంది. దీన్ని బట్టి రాజ్యం మీద ఉన్నటువంటి హక్కును హరించడానికి కాదు ఈ పునరుజ్యోతం, పాండవులకి రాజ్యం మీద అనుభవం లేకుండా చేయటానికి, వారిని అలా అరణ్య అజ్ఞాతవాసాల యొక్క చక్రబంధంలో ఇరికించి వాళ్ళ యొక్క రాజ్యాన్ని తామే అనుభవించవచ్చు అనేటువంటి దూరాలోచనతో వేసినటువంటి ప్రణాళిక. సరే, పోనీ ఒకవేళ మరి లాయర్స్ అంతా కూడా ఈ బారిస్టర్లందరూ కూడా చట్టాల గురించి మాట్లాడుతుంటారు కదా, 13 ఏళ్లకి హక్కు పోతుందని గోల పెడుతూ ఉంటారు కదా. మరి ఇలా గోల పెట్టేటువంటి దుర్యోధనాభిమానుల యొక్క మాటని మనం తీసుకుందాం ఇప్పుడు. మరి ఎక్కడుంది ఈ విధమైనటువంటి చట్టం? ఏం చెబుతున్నది చట్టం? యాజ్ఞవల్క స్మృతి ఏం చెబుతున్నదో ఈ రాజ్యం విషయంలో, ఈ హక్కు విషయంలో చూడండి. పశ్యతో అబ్రవతో హాని భూమేర్వింశతి వార్షికి పరేణ భుజ్యమానాయ ధనస్య దశవార్షికి. ఇది యాజ్ఞవల్క స్మృతిలో వ్యవహారకాండ. వ్యవహారకాండ అంటే ఈ ఆస్తులు, ఈ సంపదలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకు చట్టం అన్నమాట. ఏమిటి దీని అర్థం అని అంటే, తాను చూస్తూనే నిరాటంకంగా తన యొక్క భూమి ఇతరుల చేత అనుభవించబడుతూ ఉంటే, అంటే తాను చూస్తూనే ఉన్నాడు ఇతరులు అనుభవించడం, కానీ తనకి శక్తి లేదు. అంటే తన రాజ్యాన్ని తన భూమిని ఇతరులు అనుభవిస్తూ ఉంటే వాళ్ళని ఎదిరించేటువంటి శక్తి లేదు. చూస్తూనే ఉంటాడు, ఎదిరించే శక్తి లేక మెదలకుండా ఊరుకుంటాడు. అలా అనుభవించబడుతున్నప్పటికీ ఇతరుల చేత తన యొక్క భూమి 20 సంవత్సరాల వరకు దాని మీద హక్కు పోదు. భూమేర్వింశతి వార్షికి, 20 సంవత్సరాల వరకు దాని మీద ఉన్నటువంటి హక్కు పోదు. అదే ధనం కనుకైతే, అంటే భూమి కాకుండా చరాస్తులు అన్నమాట, అంటే బంగారం, డబ్బులు ఇట్లాంటి అవి కనుక అయినట్లయితే 10 సంవత్సరాల వరకు హక్కు పోదు. నీ సొమ్ము ఇతరులు అనుభవిస్తామంటే 10 ఏళ్ల వరకు హక్కు పోదు. దీంట్లో మరొక విశేషం ఉంది. తాను చూస్తూ ఉండగా నిరాటంకంగా, అంటే తాను ఆక్షేపం తెలియకుండా ఉంటే 20 ఏళ్ల వరకు హక్కు పోదు, 20 ఏళ్ళ తర్వాత హక్కు పోద్ది. కానీ తాను ఆక్షేపం కనుక తెలిపితే, అంటే దాని కనుక క్వశ్చన్ చేస్తే అప్పుడు 20 సంవత్సరాల తర్వాత కూడా దాని మీద హక్కు పోదు. ఒకవేళ తనకి తెలిసి ఆక్షేపణ కనుక తెలియజెప్పకపోయినట్లయితే అప్పుడేమవుతారంటే ఆ భూమి మీద వచ్చేటువంటి ప్రతిఫలం పోద్ది, కానీ భూమి మాత్రం ఎక్కడికి పోదు. ఎందుకంటే 20 సంవత్సరాలు వాడి యొక్క అధీనంలో ఉంది నీ సొమ్ము, నువ్వు మాత్రం మెదలకుండా కూర్చున్నావు చూస్తూ. ఇది నాదయ్యా, నాకు రావాలని నువ్వు అస్సలు అల్లా. ఏ కారణం చేతనైనా, నువ్వు అమాయకుడు కావటం వలన, శక్తి లేకపోవటం వలన. అలాంటప్పుడు కూడా
నువ్వు ఇలా క్వశ్చన్ చేయలేదు కాబట్టి దాని మీద వచ్చేటువంటి ఐవేజు, దాని మీద వచ్చేటువంటి ప్రతిఫలం లేదా పంట అది మాత్రం వాడికి పోద్ది, నీ భూమి మాత్రం ఎక్కడికి పోద్ది. అంటే అతడికి తెలియకుండా తాను వ్యతిరేకించిన తన యొక్క భూమి 20 సంవత్సరాలు పైబడిన తర్వాత కూడా ఇతరులు అనుభవిస్తున్న హక్కు పోదు. అదే 20 సంవత్సరాల లోపల కనుక ఆక్షేపణ తెలిపితే ప్రతిఫలం కూడా నీకు రావాలి. 20 ఏళ్ల లోపల కనుక నువ్వు హక్కు నాది ఇది అని అన్నావు అనుకో, అప్పుడు ఆ ప్రతిఫలం కూడా నీకు రావాలి. ఇది చట్టం. అంటే యాజ్ఞవల్క స్మృతి ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ ధర్మశాస్త్ర ప్రవచనం ప్రకారం 13 ఏళ్ళు పాండవుల యొక్క రాజ్యాన్ని దుర్యోధనుడు అనుభవించినప్పటికీ కూడా పాండవుల యొక్క హక్కుకి ఏమాత్రం భంగం లేదు అనేటువంటి విషయం స్పష్టం. కాబట్టి వారికి హక్కు పోయింది గనక వారి రాజ్యం వారికి ఇవ్వను అన్నాడు అంటం తప్పు. తమ రాజ్యాన్ని పాండవులు కోరేటువంటి హక్కు లేదు అనటం తప్పు. ద్యూత నియమం ప్రకారం జూదకాలంలో ఏ నియమం అయితే ఏర్పాటు చేసుకున్నారో ఆ నియమం ప్రకారం 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పూర్తిగా చేసి వచ్చినటువంటి పాండవులు ఆ నియమం ప్రకారమే ఎవరి రాజ్యాన్ని వారు తీసుకొని పరిపాలించుకోవాలి గనక వారి రాజ్యాన్ని వారు అడగటానికి వాళ్ళకి హక్కు ఉంది. దాన్ని ఇవ్వననటం దుర్యోధనునికి ధర్మం కాదు. కనుక వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వటమే దుర్యోధను యొక్క ధర్మం. అయితే ఎందుకని ఇవ్వలేదు? ధర్మాన్ని తప్పేటువంటి అధర్మపరుడు గనక. నిన్న చెప్పుకున్నాం, జానామి అధర్మం నచమే నివృత్తి, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మమేదో నాకు తెలుసు, నాకు అటు పక్కకు పోబుద్ధి కాదు. అధర్మం ఏమిటో తెలుసు, అట్నుంచి నాకు రాబుద్ధి కాదు అన్నాడు దుర్యోధనుడు. కనుక ఇట్లా ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాడు గనక అతడు ధర్మంగా నడవడు. అలా నడవకపోవడం అతడి యొక్క సహజ స్వభావం. అంతే తప్ప పాండవులకి రాజ్యం మీద హక్కు పోలేదు. ఇది ఒక విషయం. ఇక మరొక విషయం ఏమిటంటే రాజ్యం మీద హక్కు పోయింది అని అనటానికి అజ్ఞాతవాస కాలం పూర్తి కాకుండానే పాండవులు బయటపడ్డారు, అందుకని వాళ్ళకి రాజ్యం మీద అడగటానికి హక్కు లేదు, కనుక మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం చేసి రావాలి అని కొంతమంది అంటూ ఉంటారు. దుర్యోధనుడు పాండవుల్ని ఎలాగైనా సరే బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతో విరాట రాజ్యంలోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని విరాటుడికి గోసంపద అధికంగా ఉంది కాబట్టి దక్షిణం వైపున ఉన్నటువంటి గోవుల్ని మరలించుకొని రమ్మని సుశర్మను పంపించి సేనలతో మరుసటి రోజున ఉత్తరం వైపున దుర్యోధనుడు సకల సేనలతోటి వచ్చాడు. మరి అక్కడ దక్షిణ వైపున సుశర్మ వచ్చినప్పటికల్లా అందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. విరాట మహారాజుతో సహా ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులతో సహా అందరూ యుద్ధానికి వెళ్ళారు. ఇక ఎవరున్నారయ్యానంటే ఇదిగో ఈ బృహన్నల వేషంలో ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు. అలాగనే ఆ నగర రక్షకుడిగా ఉత్తరుడు ఉన్నాడు. ఇంకా ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు యుద్ధానికి. ఆ మరుసటి రోజు ఈ దుర్యోధనుడు సేనలతో వచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, చతురంగ బలాలు, మహావీరాది వీరులు అందరితో వచ్చారు. నేల ఈనినట్లుగా ఉంది ఆ సేన. ఇప్పుడు ఇలా వచ్చి ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవుల్ని పట్టేసి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ గోవుల్ని రక్షించడం కోసమని తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తరుడు బృహన్నల్ని సారథిగా చేసుకొని యుద్ధరంగంలోకి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సేనను చూసి భయపడి పారిపోతున్నాడు ఉత్తరుడు. అప్పుడు బృహన్నలు అతనికి ధైర్యం చెప్పి ఆ జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆ పాండవుల యొక్క ఆయుధాలని క్రిందకి దింపించి ఆ గాంధీవారిని తీసుకొని తానేమో రధికుడుగా ఉత్తరుడేమో సారథిగా వస్తూ ఉన్నాడు. ఏకరథంపై, ఒకే ఒక్క రథం, ఎవ్వరు తోడలేరు. అలా వస్తూ వస్తూ అర్జునుడు గాంధీవ ధనుష్టంకారం చేస్తూ అసహాయసురుడై వచ్చి పడుతూ ఉంటే ఆ అర్జునుడిని గుర్తించాడు ద్రోణుడు. అలా ద్రోణుడు గుర్తించి అర్జునుడిని ప్రశంసిస్తూ మాట్లాడితే దుర్యోధనుడు ఇలా అంటున్నాడు, ఆచార్య, ధర్మరాజు మన చేతిలో ఓడిపోయినందువల్ల 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి.
వాళ్ళకి ఇంకా అజ్ఞాతవాసం పూర్తి కాల. వచ్చినటువంటి వాడు అర్జునుడే కనుక అయితే పాండవులు మళ్ళీ అరణ్యవాసం చేయాల. లోభాద్వా తేన జానీయ అస్మాన్వా మోహ ఆదిశత్ హీనాతి రిక్తమే తేషాం భీష్మో వేదితుమర్హతి. ఇలా అంటూ దుర్యోధనుడు ఏమన్నాడంటే, పాండవులు రాజ్యం మీద ఉన్నటువంటి లోభంతో తమ ప్రతిజ్ఞను మర్చిపోయారా, లేక మనకే మోహం ఆవరించిందా? 13వ సంవత్సరం ఇప్పటికే గడిచిపోయిందా, లేక 13వ సంవత్సరానికి పూర్తి కావడానికి ఇంకా కొంతకాలం మిగిలి ఉందా? ఇందులో వాస్తవం తెలిసినటువంటి వాడు పితామహుడు భీష్ముడే కనుక ఆయనే చెప్పాలి ధర్మం ఏమిటో అన్నాడు దుర్యోధనుడు. దానికి భీష్ముడు సమాధానం ఇస్తూ అధిక మాసాలతో లెక్కగట్టి ఇలా అంటున్నాడు, ఏషామభ్యధికా మాసాః పంచచ ద్వాదశ క్షపాః త్రయోదశానాం వర్షాణం ఇతిమే వర్తతే మతిః. అయ్యా, ఈ విధంగా అధిక మాసాలతో కనుక లెక్క గడితే 13 సంవత్సరాలు పూర్తయిపోయి 5 నెలల 12 రోజులు గడిచిపోయింది, ఇది నా అభిప్రాయం అన్నాడు భీష్ముడు. భీష్ముడు ఇలా నిర్ణయం చేసి చెప్పేటప్పటికీ మరి దుర్యోధనుడు అడిగింది ఆయన్నే గనక మరి ఆయన ఎప్పుడైతే ఇట్లా లెక్క చూసి చెప్పాడో అప్పటికి ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు దుర్యోధనుడు. అయితే ఆ తర్వాత ద్రుపద పురోహితుడు రాయబారిగా పాండవ రాయబారిగా వచ్చినప్పుడు, నాయన ద్యూతకాల నియమం ప్రకారం పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు చేసి వచ్చారు గనక వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళకిచ్చి అందరూ శాంతితో జీవించండి అని ఆ ద్రుపద పురోహితుడు చెప్తూ ఉంటే సభలో కర్ణుడు దుర్యోధనుడి వైపుకు చూచి ఆ దూతతో ఇలా అంటున్నాడు, ధర్మరాజు ద్యూతకాల నిర్ణయాన్ని బట్టి అరణ్యవాసం పూర్తి గావించి అజ్ఞాతవాసంలో తెలియబడినందున మళ్ళీ అరణ్యవాసం చేయాలి. పాండవులకు గనక రాజ్యకాంక్ష ఉంటే ప్రతిజ్ఞా ప్రకారం తిరిగి వనవాస అజ్ఞాతవాసాలు చేసి రావాలి అన్నాడు కర్ణుడు. దీన్ని బట్టి మరి దుర్యోధనుడిది కూడా, దుర్యోధనుడైతే ఏం అనలేదు కానీ దుర్యోధనుడి యొక్క బుద్ధి కూడా ఇదేనేమో అని అనుకోవచ్చు మనం. అసలు భీష్ముడిని న్యాయ నిర్ణయం చేయమన్నాడు దుర్యోధనుడు. ఆయన తన నిర్ణయాన్ని చెప్పాడు. ఆ నిర్ణయాన్ని అంగీకరించడం దుర్యోధనుడికి ధర్మం. మరి అప్పుడు అలా అంగీకరించినట్లే అంగీకరించాడు, మౌనంగా ఉన్నాడు. మరి ఇప్పుడేమో కర్ణుడి ద్వారా చెప్పిస్తున్నాడు. ఏమండి, కర్ణుడి ద్వారా చెప్పించడం కాదు, అది కర్ణుడు సొంతంగా చెబుతున్నాడు కానీ దుర్యోధనుడికి ఏమీ సంబంధం లేదు అని అందామా? మరి కర్ణుడు చెప్పిన తర్వాత దుర్యోధనుడు దాన్ని ఖండించాలి కదా, మరి ఖండించలా అంటే అప్పుడు కర్ణుడి యొక్క దుర్యోధనుడి యొక్క అభిప్రాయాలు రెండు కూడా ఒకటే అయ్యి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. అయితే అజ్ఞాతవాస కాలం నిజంగా పూర్తి చేశారా లేదా, అసలు భీష్ముడు నిజం చెప్పాడా లేదా, ఈ సందేహం అందరికీ రావచ్చు, ఎవరికైనా రావచ్చు. అయితే ఈ విషయాన్ని నిరూపించడం కోసమని మనకు 2 ఆధారాలు మహాభారతంలో ఉన్నాయి. అదేమిటంటే అరణ్యవాస కాలంలో అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. దేవరాజు అయినటువంటి ఇంద్రుడి యొక్క ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళాడు. ఆ సమయంలో ఊర్వశి నృత్య ప్రదర్శన చేసింది. తదేకంగా నృత్యాన్ని తిలకిస్తూ ఉంటే అర్జునుడికి తన మీద కోరికొన్నదేమో అనే ఉద్దేశంతో ఊర్వశి అర్జునుడి దగ్గరికి వెళ్ళింది. అయితే అర్జునుడు మాత్రం తిరస్కరించాడు ఆమెను. ఆమె కోపం వచ్చింది. నీవు నపూంసకుడివై సిగ్గు విడిచి స్త్రీల మధ్య చరించదవుగాక అని శాపం పెట్టింది ఊర్వశి అర్జునుడికి. అప్పుడు దేవేంద్రుడు అన్నాడు, అర్జున, ఊర్వశి యొక్క శాపాన్ని గురించి నువ్వేమి చింతించకు. ఎందుకనంటే మీకు అజ్ఞాతవాస కాలం 1 సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో మీరందరూ కూడా ఎవ్వరికీ బయటపడకుండా ఉండాలి. ఆ అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరంగా పనిచేస్తుంది. అజ్ఞాతవాసం కాలం పూర్తి కాగానే తిరిగి నీవు పురుషత్వాన్ని పొందుతావు అని దేవేంద్రుడు చెప్పాడు. కనుక ఆ ఊర్వశి శాపం 1 సంవత్సరం ఉంటుంది కనుక 1 సంవత్సరం పాటు అర్జునుడు నపుంసకుడిగా బృహన్నల వేషంలో ఉంటాడు.
అంతకన్నా ఒక్క రోజు ముందు కూడా అతడి యొక్క నపుంసకత్వం పోదు, ఎందుకంటే శాప ప్రభావం. దీన్ని బట్టి కూడా మరి నపుంసకత్వం పోయి అర్జునుడు తన యొక్క స్వరూపంతో వచ్చాడు గనక అప్పటికి అజ్ఞాతవాస కాలం పూర్తయినట్టే. దీన్ని బట్టి భీష్ముడి యొక్క నిర్ణయం కరెక్టే అని మనకు అర్థమవుతుంది. అలాగే మరొక ప్రమాణం కూడా ఉంది మహాభారతంలో. అదేమిటంటే అరణ్యవాస కాలం పూర్తయిపోయేటువంటి సమయంలో ఒక యక్షుడున్నటువంటి మడుగులోకి ఈ పాండవుల వరుసను ఒకరి తర్వాత ఒకరు నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు వచ్చి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి, నీళ్లు తాగబాకండి అని అంటే దప్పికతో ఉన్నటువంటి వీళ్ళు ఆ మాట వినకుండా నీళ్లు తాగేశారు. అలా పడిపోయి ప్రాణాలు వదిలేశారు. 4 పాండవులు ప్రాణాలు వదిలేశారు. ఎంతసేపటికి వీళ్ళు రాకపోయేటప్పటికల్లా ధర్మరాజు వెతుక్కుంటూ వచ్చాడు. అలా వస్తే ఈ మడుగు దగ్గర ఈ 4 కూడా ప్రాణాలు విడిచి పడిపోయి ఉన్నారు. సరే, ఈయన అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తాగుదాం అనుకునేటప్పటికల్లా మళ్ళీ ఆ యక్షుడు అంటున్నాడు, అదిగో నీ తమ్ములు ఎట్లనే నా మాట వినకుండా ప్రాణాలు వదులుకున్నారు, నువ్వైనా సరే నా ప్రశ్నలకు సమాధానం చెప్తావా లేదా అని అడిగితే అడగమంటాడు. ఆయన ప్రశ్నలు అడుగుతాడు, ఈయన సమాధానాలు చెప్తాడు. అదే యక్ష ప్రశ్నలని మనకి మహాభారతంలో ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నీ చెప్పిన తర్వాత నువ్వు చాలా ధర్మాత్ముడివి, అంతేకాకుండా చాలా జ్ఞానపరుడివి కూడా, నేను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా సమాధానం చెప్పావు, అందుకని ఒక్కళ్ళని బ్రతికిస్తాను, ఎవరు కావాలో కోరుకోని అంటే నకులుని బ్రతికించమంటాడు. ఆ తర్వాత ఎందుకో చెప్తాడు, నీ యొక్క ధర్మబుద్ధికి నేను మెచ్చుకున్నాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు అంటాడు, మాకు 13వ సంవత్సరం 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తయిపోయింది. ఈ 13వ సంవత్సరం జనపదాల్లో మేము అజ్ఞాతవాసం చేయాలి. అందువల్ల ఎవరికి మేము బయటపడకుండా, ఎవరు మమ్మల్ని కనిపెట్టకుండా ఉండేటట్లుగా వరం ఇవ్వాల్సింది అని ధర్మరాజు ఆ యక్షుడిని కోరాడు. అప్పుడు ఆ యక్షుడు, మీరు మీ మీ స్వరూపాలతో తిరుగుతా ఉన్నప్పటికి కూడా మిమ్మెవ్వరు కూడా కనిపెట్టలేరు. వర్షం త్రయోదశమిదం మత్ప్రసాదాత్ కురుద్వః విరాట నగరే గూఢాః అవిజ్ఞాతాశ్చర్ష్యధ. మీరు నా అనుగ్రహంతో 13వ సంవత్సరం అజ్ఞాతవాస కాలాన్ని విరాట నగరంలో ఎవ్వరికీ తెలియకుండా మీరు సంచరించగలుగుతారు. అంతేకాదు, మీరు మీ మనస్సుల్లో ఏ ఏ రూపాలను మీరు సంకల్పించుకుంటారో ఆ రూపాలను మీరు మీ ఇచ్ఛానుసారం ధరించగలుగుతారు అని కూడా వరాన్ని ప్రసాదించాడు ఆ యమధర్మరాజు యక్షరూపంలో ఉండి. ఈ వర ప్రభావాన్ని బట్టి కూడా అజ్ఞాతవాస సంవత్సరం పూర్తి కాకపోతే అర్జునుడు తెలియబట్టం అసంభవం. తెలియబడ్డాడు అంటే ఆనాటికి అజ్ఞాతవాసం పూర్తయినట్టే. కాబట్టి అజ్ఞాతవాస కాలంలో పాండవులు తెలియబడ్డారు అనటం కేవలం కర్ణ దుర్యోధనుల యొక్క అహంకార ప్రలాపమే తప్ప నిజంగా వారు తెలియబట్టం అసంభవం. ఎందుకనంటే ఊర్వశి శాపం, ఇక్కడ యక్షుని యొక్క వరం, ఈ రెండు కూడా వాళ్ళకి కరెక్ట్గా సంపాటు ఈ రూపాలు బయటపడకుండా ఉంటారు. దీన్ని బట్టి భీష్ముడి యొక్క వాక్యం కూడా యథార్థమేనని రుజువు అవుతుంది. ఈ కర్ణ దుర్యోధనులకు అనిపించినట్లు మరి ఈనాడు ఎవరికైనా అనిపిస్తున్నది అని అంటే వారిది కూడా ఆ కర్ణ దుర్యోధనుల బుద్ధి అయి ఉండొచ్చు తప్ప మరొకటి ఇంకేమీ కాదు. ఇక 5 ఇమ్మని కోరటంలో ఏవైనా ఎత్తులు జిత్తులు ఉన్నాయా? ఎందుకంటే మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఇప్పుడైతే సినిమాల్లో, సీరియల్స్లో, పూర్వకాలం అయితే హరికథల్లో, బుర్రకథల్లో, నాటకాల్లో, ఇలా అనేక సందర్భాల్లో మనం ఈ 5 అనటంలో కిటుకుంది అని చెప్పి ఒక కిటుకుని వీళ్ళే కల్పించి ఎట్లా ఇస్తారయ్యా ఈ 5 అని అంటూ ఒక కథని కల్పించారు. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి గావించినటువంటి పాండవులు ఆ జోదంలో పెట్టుకున్నటువంటి నియమం ప్రకారం తమ యొక్క ఇంద్రప్రస్థ రాజ్యాన్ని తమకు ఇమ్మని, ఒకవేళ అది కనుక ఇవ్వటానికి మనసొప్పకపోతే కనీసం 5 పోషణ కొరకు 5 ఇమ్మని కోరారు.
ఇలా ఇమ్మని కోరటంలో పైకి కనపడ్డంత సావధానంగా లేదు, దీని లోపల ఎన్నో ఎత్తులు జిత్తులు ఉన్నాయి, అవి దుర్యోధనుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వటానికి వీల్లేనటువంటివి. అందుకే తమ తప్పేమీ లేదని లోకానికి చెప్పటానికి ఇలా పాండవులు ఈ 5 ఊళ్ళ రాయబారాన్ని నడిపారు అని పాండవుల మీద తమ యొక్క ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు ఈ దుర్యోధన అభిమానులైనటువంటి కొందరు. వాళ్ళ వాదనని సమర్థించుకోవటం కోసం ఈ 5 ఊళ్ళని కూడా వాళ్లే సెలెక్ట్ చేసుకున్నారు. ఒకరేమన్నారంటే కుశస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం, 5వది మీ ఇష్టం వచ్చింది. ఈ నిజంగా మహాభారతంలో ఉన్నటువంటి పేర్లే. కుశస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం, 5వది మీ ఇష్టం వచ్చినటువంటి గ్రామం. కాకపోతే దీన్ని రాస్తూ ఈ 5 ఊళ్ళ పేర్లు రాస్తూ ఆ విమర్శకుడు ఏమంటాడంటే కుశస్థలమేమో యాదవుల్ని జయించి కర్ణుడు సంపాదించింది, మాకంది వారణావతాలేమో పాంచాలుల నుంచి లాగేసుకొని ద్రోణుడు కౌరవులు అనుభవిస్తున్నాయి. ఇక వృకస్థలానికి కూడా ఏదో ఇలాంటి కథ ఉండి ఉంటుంది. మరి కర్ణుడు, ద్రోణాచార్యుడు అనుభవించేటువంటి వాటిని దుర్యోధనుడు ఎలా ఇవ్వగలుగుతాడండి? వాళ్ళు అడిగింది దేనికనంటే ఇవ్వటానికి వీల్లేని అడిగారు. ఒకటేమో కర్ణుడిది, కర్ణుడి యొక్క పరిపాలన కింద ఉంది, ఒకటేమో ద్రోణాచార్యుడి పరిపాలన కింద ఉంది. అలాంటి వాటిని అడిగితే వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు అని ఒక ఆయన విమర్శిస్తే, మరొక ఆయన నేను నీకన్నా 2 ఆకులు ఎక్కువ చదివానని నిరూపించడం కోసం అని చెప్పి ఆయన ఏం చేశాడు, కుశస్థలం, మాకంది, వారణావతం, హస్తినాపురం, ఇంద్రప్రస్థం అని 5ంటిని కూడా పేర్కొన్నాడు. ఈయన కూడా అదే కథ. ఏమిటంటే కుశస్థలేమో యాదవుల నుంచి కర్ణుడు జయించి తీసుకున్నదని, మాకందేమో ద్రౌపదుణ్ణి జయించి దుర్యోధనాదులు గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి ఇచ్చిందని. అంటే ద్రౌపదుణ్ణి జయించింది దుర్యోధనాదులంట, వాళ్ళు జయించి ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఇచ్చారంట, అందుకని అది ద్రోణాచార్యుడిదని. ఇక వారణావతం ఏమో పాంచాలుని జయించి భీష్ముడు సంపాదించుకున్నదని, హస్తినాపురం ఏమో సుయోధన రాజధాని, ఇంద్రప్రస్థం ఏమో పాండవులదే కానీ వాళ్ళు జోదంలో ఓడిపోయారు కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళది కాదని ఈ విమర్శకులు చక్కని కథని అల్లి ఎవరెవరివో సుయోధనుడు ఎట్లా ఇస్తాడయ్యా, అదిగాక హస్తినాపురం, ఇంద్రప్రస్థం ఈ 2 ఏమిటి? ఈ సమస్తమైనటువంటి భూమండలానికి గుండెకాయలైనటువంటి నగరాలు, రాజధానులు. మరి ఇటువంటి నగరాలు, రాజధానులు వీటిని అడిగింది సంధి కోసమా, సంగ్రామం కోసమా, ఏమిటి పాండవుల యొక్క ఉద్దేశం అని ప్రశ్నించాడు ఒక మహానుభావుడు. ఇక ఇలాంటి విమర్శకుల్ని ఆదర్శంగా తీసుకొని సినిమాల్లో ఇక వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి గ్రామాల పేర్లు, నగరాల పేర్లు, పట్టణాల పేర్లు చేర్చి రక్తి గట్టించి దుర్యోధనుడేమో అమాయకుడైనట్టు, పాండవులేమో పరుల యొక్క సొత్తుని కాజేయటానికి ఆశపడేటువంటి వాళ్ళు అయినట్టు చిత్రించి ఆనందించారు, ఆనంద పెట్టాలనుకుంటున్నారు పాపం సినిమా కవులు. ఇక ఇప్పుడు జెమినీ టీవీలో సీరియల్ వస్తుంది ఆదివారం ఉదయం. దాంట్లో ఏమిటంటే మహాభారతమే. శ్రీకృష్ణుడు 5 పేర్లు చెబుతూ శుకప్రస్థం, ఇంద్రప్రస్థం, జయంతం, హస్తినాపురం, అంగరాజ్యం, ఇదిగో ఈ 5టిని ఆయన అడుగుతున్నట్టుగా చెబుతాడు. ఈయన అంగరాజ్యాన్ని అంటే మళ్ళీ ఏమైనా కర్ణుడికి అది ఇది ఉందో లేదో అనుకుంటారని, అంగరాజ్యానికి ఎట్టాగో కర్ణుడు కాబట్టి అదిగో ఆయన అడిగారని, హస్తినాపురం, ఇంద్రప్రస్థం ఈ 2 ఇంకెంతకంటే పెట్టడానికి ఏం దొరక్క వాటిలో ఏదో 1-2 పెట్టేశారు మిగతాయి. అసలు పాండవులు కోరింది గ్రామాల లేకపోతే నగరాలు, పట్టణాల, రాజధానులను కోరారా? ఈ విషయం ఏది వీరికి పట్టలా. ఎందుకంటే దీన్ని పంచగ్రామ సంధి అని అంటారు. దీని పేరే పంచగ్రామ సంధి. సంస్కృత శ్లోకాల్లో గ్రామ అనేటువంటి పేరు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మహాభారతంలో లేనటువంటి
చెప్పనటువంటి, పాండవులు అడగనటువంటి ఈ పేర్లన్నింటినీ కూడా పెట్టి ఎందుకయ్యా ఈ రకంగా రసాభాస చేస్తున్నారు వీళ్ళు? ఎలాగైనా పాండవుల్ని దుర్మార్గులుగా చిత్రించాలి, దుర్యోధనుడిని అమాయకుడిగా, మంచివాడిగా, బుద్ధిమంతుడిగా, ధర్మాత్ముడిగా చూపించాలి. ద్రౌపదుడిని జయించింది సుయోధనాదులట. నిజంగా గురుదక్షిణగా ద్రౌపదుడిని కట్టి తీసుకురమ్మంటే ముందుగా పోయినటువంటి వాళ్ళు కౌరవులే, కర్ణుడితో సహా. అక్కడ ద్రౌపదుడితో తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది కౌరవులకి ద్రౌపదుడికి. ఒకే పర్యాయం 28 బాణాలని దుర్యోధనుడి మీద, కర్ణుడి మీద ప్రయోగించి వాళ్ళ యొక్క అంగసందుల్లో తాడనం చేస్తే ద్రౌపదుడు ఆ బాధకి ఓర్వలేక కర్ణుడు వెనుదిరిగి పారిపోయాడు. దుర్యోధనుడు పారిపోకుండా ఎదురు తిరిగి యుద్ధం చేశాడు, కాకపోతే ఓడిపోయాడు. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భీమార్జునులు వచ్చి ఈ సైన్యాన్ని నురుమాడి భీముడు, అర్జునుడేమో ద్రౌపదుడిని బంధించి తీసుకెళ్లి ద్రోణాచార్యుడి యొక్క కాళ్ళ మీద పడేస్తాడు. ఇది కథ, మహాభారతంలో జరిగినటువంటి కథ. వీళ్ళేమంటారు? గురుదక్షిణగా ద్రోణాచార్యుడిని దుర్యోధనాదులు కట్టి తెచ్చి ద్రోణాచార్యుడికి అప్పగించి ఈ మాకంది రాజ్యాన్ని ద్రోణుడికి అప్పచెప్పారు అని అంటున్నారు. ఇక రెండవది ఏంటంటే, ఇంద్రప్రస్థం పాండవులదే కానీ జూదంలో గెలుచుకున్నాడు కదా అన్నారు. నిజమే, జూదంలో గెలుచుకున్న మాట వాస్తవం. కానీ తర్వాత ఏం జరిగింది? ధృతరాష్ట్రుడు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి పంపించేశాడు. వాళ్ళ రాజ్యం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ అనుద్యూతానికి పిలిపించి, అయ్యా ఈ రాజ్యం దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు మీకు ఇచ్చాడు కనుక ఇక దాన్ని మళ్ళీ మేము పణంగా పెట్టమంటాం, ధర్మం కాదు మాకు. అందువల్ల మీ రాజ్యం మీకే, మా రాజ్యం మాకే. ఇప్పుడు ఈ నియమం ఏమిటంటే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు అరణ్య అజ్ఞాతవాసాలు చేసి రావాలి, వచ్చిన తర్వాత ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకోవాలి. ఇది నియమం అని చెప్పి ఈ రకంగా నియమం పెట్టి జూదం ఆడిస్తే మరి వీళ్ళేమంటారు? మొదటి జూదంలో ఓడిపోయినటువంటి దాన్ని ఖాయం చేసి, అదిగో ఇది ధర్మరాజు ఓడిపోయి దుర్యోధనుడి యొక్క అధీనంలో ఉన్నది అని అంటున్నాడు. సరే, ఇంత వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు చెప్పుకున్నాం కానీ మరి అసలు గ్రంథంలో ఏముంది? గ్రంథంలో సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు ధర్మరాజు దగ్గరికి ఆ సంజయుడితో ఇదిగో దుర్యోధనుడితో నా మాటగా ఇలా చెప్పు అంటూ ధర్మరాజు చెప్పిన మాట ఏమిటంటే, దుర్యోధన, పరద్రవ్యమునందు లోభబుద్ధి వద్దు. అవిస్థలం వృకస్థలం మాకంది వారణావతం అవసానం భవత్తత్ర కించిదేకం చ పంచమం. ఇది ధర్మరాజు చెప్పింది. అవిస్థలం వృకస్థలం మాకంది వారణావతం, ఈ 4 నీకు తోచినటువంటి మరొక గ్రామం. పేర్లు పెట్టి చెప్పింది 4, పేరు లేకుండా మీ ఇష్టం వచ్చిందని చెప్పింది 1, మొత్తం 5 గ్రామాలు. మా 5గురు సోదరులకి ఈ 5 గ్రామాలను ఇవి. అలా కనుక ఇచ్చినట్లయితే మా 5గురి యొక్క పోషణ, మా మీద ఆధారపడినటువంటి వాళ్ళ పోషణ జరుగుతుంది అని ధర్మరాజు సంజయ్ రాయబార సమయంలో సంజయుడికి చెప్పి పంపించాడు. ఇలా పాండవులు కోరినటువంటివి 5 గ్రామాలైతే, ఎందుకనంటే దాంట్లో చెప్తారు, భాతృణాం దేహి పంచానాం పంచగ్రామాన్ సుయోధన. భాతృణాం దేహి పంచానాం, మా 5గురు సోదరులకి 5 గ్రామాలు, పంచగ్రామాన్, ఈ 5 గ్రామాలు కనుక ఇచ్చినట్లయితే మేము పోషింపబడతాం అని. ఇలా వాళ్ళు గ్రామాలని 5 గ్రామాలని కోరితే మరి ఇంద్రప్రస్థం, హస్తినాపురం, అంగరాజ్యం అంటూ రాజధాని నగరాలన్నింటినీ కూడా కోరినట్టు రాయటం, వాటిని ఎలా ఇస్తాడండి దుర్యోధనుడు అని దుర్యోధనుడి పక్షంలో వీళ్ళే వకాలతా పుచ్చుకొని మాట్లాడటం, ఏమంత గొప్ప విమర్శ ఇది? ఇది కూడా ఒక విమర్శనా? పైగా అవి ద్రోణుడిదొకటి, భీష్ముడిదొకటి, కర్ణుడిదొకటి అని చెప్పటం ఏమి తెలివండి? ద్రోణాచార్యుడు, భీష్ముడు ఎక్కడైనా సింహాసనాధిష్ఠులై ఆ గ్రామాలని పరిపాలన చేసుకున్నట్టు మహాభారతంలో ఎక్కడన్నా ఉందా? ద్రోణాచార్యుడు మాకందిని పరిపాలన చేసుకున్నాడు, భీష్ముడేమో వారణావతాన్ని పరిపాలన చేసుకున్నాడు. అసలు ఎవరు భీష్ముడు? ఈ సమస్తమైనటువంటి రాజ్యానికి హక్కుదారైనటువంటి వాడు.
తనకున్నటువంటి హక్కుని తాను వదులుకున్నాడు తండ్రి కోసం. సమస్తమైనటువంటి రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి వదులుకొని ఈ భీష్మైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు, ఇక నేను రాజుని కాను, రాజ్యపాలన చేయను, ఆజన్మ బ్రహ్మచర్య వ్రత సంపన్నుడిగా ఉంటాను అని భీష్మైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు. విచిత్ర వీరుడు మరణించిన తర్వాత సత్యవతి దేవి పిలిచిన ఆయన, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నీవు రాజ్యాభిషిక్తుడివి కా అని అంటే ప్రతిజ్ఞకే కట్టుబడి తిరస్కరించినటువంటి ఈ భీష్ముడంట వారణావత అనేటువంటి ఒక గ్రామాన్ని తీసుకొని పరిపాలన చేస్తున్నాడంట. పోనీ అది కూడా ఒప్పుకుందాం. భీష్ముడు ఒక గ్రామాన్ని పరిపాలన చేస్తున్నాడు, ద్రోణుడు ఒక గ్రామాన్ని పరిపాలన చేస్తున్నాడు, కర్ణుడు ఒక గ్రామాన్ని పరిపాలన చేస్తున్నాడు. 3 గ్రామాలని పాండవులు వీళ్ళు పరిపాలన చేసే గ్రామాలని కోరారు అనుకుందాం. నిజంగా దుర్యోధనుడు కనుక శాంతి కావాలనుకొని ఆ గ్రామాలను కనుక ఇస్తానంటే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఈ 3 వ్యతిరేకించేవాళ్ళేనా? అమ్మో మా గ్రామం బాధ్యయ్యా, అందుకని వద్దు, నువ్వు సస్తే సావు, బతికితే బతుకు, మా గ్రామం మాత్రం మేము ఇవ్వము అనేటువంటి వాళ్ళ ఈ భీష్మద్రోణులు. సరే, వాళ్ళు 5 గ్రామాలు అడిగితే వీళ్ళు ఏం చెప్పారు దుర్యోధనుడితోటి? ఓ దుర్యోధన, ఇప్పటికైనా నీకు శ్రేయస్సిది, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట ప్రకారం విను. ఇప్పుడు నీ రాజ్యం నీకుంది, పాండవుల రాజ్యం కూడా నీకే ఉంది. ఒక్క 5 ఊళ్ళు వాళ్ళకి ఇవ్వమంటున్నారు. ఈ 5 ఊళ్ళు ఇచ్చినంత మాత్రం నీకు పోయేదేమీ లేదు. కాబట్టి అవి ఇచ్చి సంధి చేసుకోమని చివరి దాకా పోరాటం చేసినటువంటి వాళ్ళు భీష్మద్రోణులే. మరి వాళ్ళ గ్రామాలు పోతా ఉంటే నేనట్టిస్తానని దుర్యోధన అంటాడు, ఇవయ్యా అని అనేటువంటి వాళ్ళు కదా వీళ్ళు. సరే, కర్ణుడు ఉన్నాడు. సరే, కర్ణుడు ఎందుకు వ్యతిరేకించాడు? ఇవ్వటానికి వీలు లేదని. ఎందుకు వ్యతిరేకించాడు కర్ణుడు అని అంటే తన గ్రామం బాధ్యని కాదు కర్ణుడు వ్యతిరేకించింది. ఎట్లయినా సరే పాండవులతో యుద్ధం చేయాలని, యుద్ధానికి దుర్యోధనుని రెచ్చగొట్టాలని ఈ కారణం చేత అదిగో కర్ణుడు తిరస్కరించాడే కానీ నా రాజ్యం బాధ్యత అనేవాడు కాదు. ఎందుకంటే దుర్యోధనుడి కోసం ప్రాణం అర్పిస్తాననేటువంటి కర్ణుడు ఒక గ్రామాన్ని అర్పించలేడు. నిజంగా గ్రామం కనుక ఆయనదైతే కనుక ఇవి ఏవి కూడా దుర్యోధనుడు ఇవ్వలేనటువంటివి కాదు. అవి నగరాలు కాదు, అవి రాజధానులు కాదు, అవి కేవలం గ్రామాలు మాత్రమే. ఇక్కడ గ్రామాలు అని అంటే గ్రామానికి నగరానికి ఓ తేడా ఉంది. ఏమిటంటే అంగడి వీధులు లేకుండా ఉన్నాయేమో గ్రామాలు, అంగడి వీధులు ఉన్నటువంటివేమో నగరాలు. అందువల్ల పాండవులు కోరిని 5 కూడా గ్రామాలే, అవి రాజధానులు కాదు, నగరాలు కాదు, దుర్యోధనుడి యొక్క అధీనంలో లేనివి కాదు, భీష్మద్రోణుల యొక్క అధీనంలో ఉన్నవి కాదు. అంతేకాకుండా పాండవులు కోరినటువంటి 5 గ్రామాలు వాళ్ళ రాజ్యం కన్నా కూడా ఎక్కువ ఉండని ఇంకొక ఆయన కల్పించాడు. వాళ్ళ రాజ్యం కంటే ఎక్కువైనటువంటి 5 గ్రామాలు కోరతారా? అలా కోరితే ఇక్కడ అందరు తెలివి తక్కువ వాళ్ళ ఉంది. ఏమయ్యా కృష్ణ, ఏమిటయ్యా నువ్వు మాట్లాడేటువంటి మాట? వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వమన్నావు, అది బాగానే ఉంది. అది ఇవ్వలేకపోతే 5 ఊళ్ళు ఇవ్వమన్నావు. 5 ఊళ్ళు వాళ్ళ రాజ్యం కంటే పెద్దవి కదా అంటే ఎప్పుడైనా 5 ఊళ్ళు ఒక రాజ్యం కంటే పెద్దవి అవుతాయా? కనుక ఇది తెలివి తక్కువ, బుద్ధిహీనతకు సంబంధించినటువంటి విమర్శ అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనంతట మనం చెప్పుకోకుండా ఈ విమర్శకులు ఏదైతే చెప్తున్నారో, ఎందుకంటే ఈ అర్ధరాజ్యం కన్నా 5 గ్రామాలు ఎక్కువయ్యని, అయ్యేమో ద్రోణుడి కిందో భీష్ముడి కిందో కర్ణుడి కిందో ఉన్నాయని, ఇవ్వటానికి వీల్లేని అని, అవి నగరాలు రాజధానులని, ఇలాంటి అభిప్రాయం కనుక నిజంగా దుర్యోధనుడికి ఉందా? అసలు దుర్యోధనుడికి ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియాలంటే ఈ పంచగ్రామ సంధి మీద, అయ్యా 5 ఊళ్ళు వాళ్ళకి పాండవులకి ఇచ్చేసి హాయిగా రాజ్యమంతా నువ్వు ఉంచుకొని హాయిగా పరిపాలన చేసుకోవయ్యా అని ధృతరాష్ట్రుడు ఏకాంతంలో దుర్యోధనుడిని పిలిచి చెబితే అప్పుడు దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, యుధిష్ఠిర పురం హిత్వా పంచగ్రామాన్ సయాచితే భీతో హి మామకాత్ సైన్యాత్ ప్రభావాచ్చైవ మే విభో. ధృతరాష్ట్రుడు ఏం చెప్తున్నాడంటే, తెలివిగలవాడు కదా, అయ్యా 5 ఊళ్ళు వాళ్ళు అడిగారు, 5 ఊళ్ళు ఇస్తే హాయిగా నువ్వు పరిపాలన చేసుకోవచ్చు, నీకు పోయేదేమీ లేదు. పైగా
ఎందుకు ఆ అర్జునుడితోటి భీముడితోటి ఆ యుద్ధం ఎందుకు? వాళ్ళు అసలే మీరు ప్రతిజ్ఞ చేశారు మిమ్మల్ని అందరినీ చంపుతామని. అలాంటి వాళ్ళతో యుద్ధం ఎందుకు? హాయిగా ఐదుగుడు బారేసి హాయిగా ఉంచుకో అని అంటే దుర్యోధనుడు ఏమంటున్నాడు? ఇదిగో ఈ మాట చెప్పాడు, ప్రభు నా సైన్యానికి నా ప్రభావానికి భయపడిపోయి యుధిష్ఠిరుడు రాజధాని నగరాన్ని వదిలిపెట్టి, అంటే వాళ్ళ ఇంద్రప్రస్థాన్ని వదిలిపెట్టి 5 గ్రామాలను యాచించేటువంటి స్థితికి వచ్చాడు అన్నాడు దుర్యోధనుడు. కాబట్టి దుర్యోధను దృష్టిలో ఈ 5 గ్రామాలు చాలా గొప్పవి, ఇవ్వటానికి వీల్లేనియా? తండ్రి 5 గ్రామాలు యాచించేటువంటి స్థితికి వచ్చాడు, నా ప్రభావానికి భయపడి, నా నా ధైర్యానికి భయపడి అని చెప్పినటువంటి వాడు ఇక్కడ దుర్యోధనుడు. ఇక ఈ 5 గ్రామాలని దుర్యోధనుడు ఎందుకు ఇవ్వనున్నాడో అతడి యొక్క మాటల్లోనే చూద్దాం. యుద్ధానికి సిద్ధమైన తర్వాత ఉలూకుడిని పంపించాడు. శకుని యొక్క కుమారుడైనటువంటి ఉలూకుడిని పాండవుల దగ్గరికి రాయబారికి పంపించాడు. రాయబారి అంటే ఇది సంధి చేసుకోవడానికి కాదు, రెచ్చగొట్టడానికి అన్నమాట. అలా పంపించి ఆ సందేశంలో దుర్యోధనుడు ఇలా చెప్పమంటున్నాడు ధర్మరాజుతో. ఏమని? పంచగ్రామావృతాయత్నం నాస్మాభిరపవర్జిత యుద్ధ్యామహే కథం సంఖ్యే కోపయేన చ పాండవాన్. నీవు కేవలం 5 గ్రామాలని యాచించావు, ఇక్కడికి కేవలం 5 గ్రామాలనే యాచించావు, అయినా సరే నేను త్రోసిపుచ్చాను. ఎందుకో తెలుసా? ఎలాగైనా సరే నిన్ను రెచ్చగొట్టి నీకు కోపం తెప్పించి సంగ్రామ భూమిలో మీతో యుద్ధం చేయాలనేటువంటి కోరికతో అన్నాడు దుర్యోధనుడు ఉలూకుడితో. ఇది దుర్యోధనుడు యొక్క స్వంత మాట. కాబట్టి దుర్యోధనుడు ఈ 5 గ్రామాలని ఎందుకు తిరస్కరించాడు అంటే ఎలాగైనా సరే యుద్ధం చెయ్యాలని, ఆ యుద్ధంలో తామే విజయం సాధిస్తామని, తనకి భీష్మద్రోణులు కాదు తాను దుశ్శాసనుడు కర్ణుడు ఈ 3 ఉంటే చాలు అనేటువంటి మాట కూడా అక్కడ ధృతరాష్ట్రుడితో చెప్పాడు. తండ్రి నువ్వు ఈ భీష్మద్రోణులు నువ్వు చూసుకుంటున్నావు, నాకు వీళ్ళతోటి పని లేదు, నేను నా తమ్ముడు దుశ్శాసనుడు ఈ కర్ణుడు మేము 3 ఉంటే చాలు, ఈ పాండవులు మమ్మల్ని ఏమీ చేయలేరు, అందుకనే 5 ఊళ్ళు అడిగే కాడికి వచ్చారు అని చెప్పినటువంటి వాడు దుర్యోధనుడు. మరి కాబట్టి దుర్యోధనుడికి ఎలాగైనా యుద్ధం చేయాలనేటువంటి నిశ్చయం ఉంది కనుక 5 గ్రామాలను కాదన్నాడు. కానీ ఈ 5 గ్రామాలని నేను ఇవ్వటానికి వీల్లేనటువంటివని కానీ, అవి రాజ్యం కన్నా చాలా పెద్దయ్యని కానీ, అందులో నగరాలు ఉన్నాయని కానీ, రాజధానులు ఉన్నాయని కానీ ఇలాంటివి ఏమీ లేవు. అవి 5 కూడా గ్రామాలే. కోరింది 4 పేరు పెట్టి కోరకుండా ఇవ్వమన్నది 1. అయినప్పటికీ కూడా దుర్యోధనుడి యొక్క ఈ బుద్ధి అంతా తెలిసిన, ధర్మరాజు యొక్క బుద్ధి అంతా కూడా తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకో ఈ విమర్శకులకి ఆ దుర్యోధనుడి బుద్ధే నచ్చుతుంది, మరి పాండవుల యొక్క బుద్ధి ఏమో నచ్చటం లేదు, ధర్మరాజు యొక్క బుద్ధి ఏమో నచ్చటం లేదు. ధర్మరాజు ఏమో దుర్మార్గుడిగా కనిపిస్తున్నాడు, దుర్యోధనుడేమో ధర్మాత్ముడిగా కనిపిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటంటే ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు నచ్చుతారేమో మరి మనకు తెలియదు. కాబట్టి ఈ విధంగా పాండవులు తిరిగి ఈ రాజ్యాన్ని కోరేటువంటి హక్కు లేదు అని అనటానికి ఏ రకమైనటువంటి ఆధారం లేదు. వాళ్ళు హక్కు ఉన్నప్పటికీ కూడా ఈ జనక్షయాన్ని నిలుపుదల చేయటం కోసం అని చెప్పి ఈ సర్వనాశనాన్ని ఎలాగైనా నివారించాలనేటువంటి ఉద్దేశంతో 5గురికి 5 ఊళ్ళు ఇమ్మని చెప్పారే తప్ప ఇందులో ఏ రకమైనటువంటి ఎత్తులు జిత్తులు లేవు అని మనం తెలుసుకొని ఇక ఈ ధర్మ సూక్ష్మాల కార్యక్రమాన్ని మళ్ళీ మరొకసారి మనం ప్రారంభిద్దాం.